నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా నా యేసయ్యా, నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, మూల్యమైనవి. నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, నా యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా, బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే, బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా, బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే నా స్థానముని అభిషేకించావు, అధికారమిచ్చావు, అభిషేకించావు, అధికారమిచ్చావు. నీ పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు, నీకే స్తోత్రం యేసయ్యా. పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు, నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా నా ఎడల నీకున్న తలంపులన్నీ
ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, నిత్యము నన్నే చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా, నా ఎడలా నీకున్న తాళంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, ఎంతో ఎంతో విస్తారమైనవి, నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు, నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు, నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు, నీకే స్తోత్రం యేసయ్యా, నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు, నీకే స్తోత్రం యేసయ్యా, నా ఎడలా నీకున్న తాళంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, నిత్యము నన్ను చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి, స్తోత్రం 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 ప్రభువా, మీ స్తోత్రం స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మీకందరికీ మరొకసారి వందనములు. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయము 12వ వచనంలో, అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ఆదికాండము 37వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. అలాగే ఇదే భావము కలిగిన మరొక లేఖనాలు ఆదికాండము 27వ అధ్యాయము 42, 43, 44. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని నిన్ను గూర్చి తనను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాగా కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబానునొద్దకు పారిపోయి
నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరిచే వరకు లాభానునొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల అనేను. అలాగే 1 సమూయేలు 17వ అధ్యాయము 17వ వచనంలో యెస్సై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశెను. సౌలును వారును ఇశ్రాయేలందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెస్సై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. చదవబడిన ఈ 3 సందర్భాలలో ఉన్న యాకోబు జీవితము, యోసేపు జీవితము, అలాగే దావీదు యొక్క జీవితంలో జరిగిన ఈ సంభవాలు వారి తల్లిదండ్రుల ద్వారా వారు పంపబడ్డారు. తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు వారు ఇంటి నుండి పంపబడినారు. అది ఊహించని ప్రయాణం. తాము వెళ్ళే ఆ చోట ఏం జరుగుతుందో వారికి తెలియదు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, తల్లిదండ్రులు వెళ్ళమన్నారు, వెళ్తున్నాను. తల్లిదండ్రుల మాట ప్రకారము వారు వెళ్ళారు. నీవు ఎరుగని మార్గమున నేను నిన్ను నడిపిస్తాను. ఇప్పుడు నీవు వెళ్ళే త్రోవ ఇంతకు ముందు నీవు వెళ్ళినది కాదు. దేవుడు మనలను మనం ఎరుగని మార్గం నడిపిస్తాడు. మనకు ఒకటే తెలుసు, దేవుడు పద అన్నాడు, దేవుడు పంపినాడు అనే ఒక్కటే నిశ్చయిత, సమాధానము. కానీ వెళ్ళే మార్గము పూర్తిగా నూతనమైనది. ఎరుగని మార్గము ఇంతకు ముందు వెళ్ళినది కాదు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. అక్కడ ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు. తెలిసినది ఒకటే, తల్లిదండ్రులు వెళ్ళమన్నారు, నేను వెళ్తున్నాను. ప్రభువు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను, అంతే. అన్నీ కూడా ఇంకా కృపాక్షేమములు, దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి మన జీవితంలో
వెళ్ళిన చోట అనుకోని ప్రయాణంలో, ఎరుగని ప్రయాణంలో ఆశ్చర్యమైన కార్యములను దేవుడు దాచిపెట్టి సిద్ధపరిచి ఉన్నాడు. ఇదివరకే మన జీవితంలో అడపాదడపా కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగి ఉండవచ్చు. సామాన్యముగా వెళ్ళి ఉంటాము, కానీ అక్కడ ఆశ్చర్యమైన సంగతులను మన ద్వారా జరిగి ఉండవచ్చు. తల్లిదండ్రులు పూర్తిగా దేవుడే దగ్గర ఉండి పంపించినట్టుగా ఈ తల్లిదండ్రులు ఈ ముగ్గురు దైవజనులను, యోసేపుని, యాకోబుని, దావీదుని దగ్గర ఉండి పంపించినట్టు ఉంది. దేవుడే సాక్షాత్ యేసు ప్రభువే అక్కడ ఉండి పంపించినట్లుగా ఉంది. ఆ మార్గము కొండలు, లోయలు, గుట్టలు, మిట్టలు, కరుకు మార్గం అయినా దేవుని కృప, దేవుని హస్తము అద్భుతముగా నడిపిస్తుంది, తప్పిస్తుంది, క్షేమముగా గమ్యమునకు చేస్తుంది. సాతాను ఆటంకములు కలిగించుతాడు. యాకోబు యోసేపును పంపేటప్పుడు యోసేపునకు ఏమీ తెలియదు. తండ్రి వెళ్ళమన్నాడు అన్నల దగ్గరికి, గొర్రెలను, వాటి క్షేమాన్ని, సహోదరుల క్షేమాన్ని తెలుసుకొని రావాలి అనేది ఒక్కటే తెలుసు. కానీ జరగబోయే శ్రమలు కానీ, హింస కానీ ఏమీ తెలియదు. ఇంకా 20 సంవత్సరాలు నేను తండ్రికి కనబడను అనే విషయము యోసేపునకు తెలియదు, యాకోబునకు తెలియదు. అలాగే రిబ్కమ్మ యాకోబును పంపినప్పుడు ఇంకా 20 సంవత్సరాలు నేను మా తల్లిని చూడను, అసలే ఇక మీదట మా తల్లి నాకు కనబడదు అనే విషయము యాకోబుకు తెలియదు. రిబ్కమ్మకి ఇంకా యాకోబు నేను చూడలేను అనే విషయం ఆమెకు తెలియదు. యాకోబు మేనమామ దగ్గర 25 ఏళ్ళు ఉన్నప్పుడు పూర్తిగా మారిపోయినాడు. దేవునికి సంబంధించిన వాడిగా మారిపోయాడు. ఇశ్రాయేలుగా మారిపోయినాడు. తీరా సొంత ఊరికి వచ్చి చూస్తే రిబ్కమ్మ లేదు అక్కడ. ఆమె కాలం అయిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. రిబ్కమ్మ యాకోబుని ఎక్కువగా ప్రేమించింది. యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. మనం ఎక్కువగా ప్రేమించిన మరి ఏదైనా ఎవరైనా వారిని క్రీస్తు కోసం ప్రాణార్పణముగా పెట్టాలి. అందుకే ప్రభువు అన్నాడు, నాకంటే మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఎందుకు అంటే మనం ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన సాతాను పట్టుకొని పోతాడు. అయితే దేవుని కృపలో
సాతాను కీడు చేయాలనుకున్న మేలే జరుగుతుంది. నశింప చేయాలనుకున్న ఆశీర్వాదమే జరుగుతుంది. యోసేపును 13 సంవత్సరాలు కనబడకుండా అపవాదే హింసించాడు, కష్టపెట్టాడు, జైల్లో వేపించాడు చేయని నేరానికి. యాకోబుని సొంత మేనమామే సైతాను రూపంలో 10 చెరువుల నీళ్లు తాగించాడు, ముప్పు తిప్పలు పెట్టాడు, పగలు మోసం చేశాడు, యాకోబుని నానా యాతన పెట్టాడు. సైతాను డైరెక్ట్గా కనబడకుండా లాభాన రూపంలో ఒక ఆట ఆడుకున్నాడు యాకోబుని. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు అపవాది డైరెక్ట్గా కనబడకుండా తెరచాటున ఉండి అనేక రకాల హింసలు కలగజేస్తూ ఉంటాడు. శుభవార్త ఏంటంటే దేవుడు కూడా కనబడకుండానే ఆయన కాపుదల, ఆయన కృప, దక్షిణ హస్తము తోడుగా ఉంచి చీకటి శక్తుల ప్రభావం అంతటి నుండి విడిపిస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినాయని, ఆటంకాలు వస్తున్నాయని, వేదనలు కలుగుతున్నాయని దేవుడు విడిచిపెట్టినాడని అర్థము కాదు. శ్రమలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు, సమాధానం ఇస్తాడు, విడిపిస్తాడు. మంచి పనులకి దుష్టుడు ఆటంకం కలగచేస్తాడు. ప్రభువు మనకు తోడుగా ఉండి ప్రతి విధమైన కీడు నుండి తప్పిస్తాడు ఆయన. దావీదు జీవితంలో కూడా తన 17 ఏళ్ల వయస్సులో దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచూ వచ్చుచూ నుండెను. కానీ యుద్ధములో ఫిలిస్తీయుడైన గోలియత్ అనే అతను సవాల్ చేస్తున్నాడనే విషయం దావీదుకు తెలియదు. యుద్ధానికి వెళ్ళారు సైన్యం అంతా. ఆ సైన్యంలో దావీదు వాళ్ళ అన్నయ్యలు 3 ఉన్నారు. దావీదు చిన్నవాడు అందరికంటే. గొర్రెలు కాసుకుంటాడు. తండ్రి గొర్రెలు చిన్న మంద 50-30 గొర్రెలు ఉంటే వాటిని మేపేవాడు దావీదు. అన్నయ్యలు సైన్యంలో ఉద్యోగం. వారు యుద్ధానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఉద్యోగాలంటే రాజు దగ్గర సైన్యంలో, అంతఃపురంలో ఏదో ఒకటి కొలువు చేయడమే ఉద్యోగాలు. అదే గవర్నమెంట్ జాబులు. అంటే దావీదు వాళ్ళ ఇంటిలో 3 గవర్నమెంట్ జాబులు వచ్చినాయన్నమాట. దావీదుకి ఉద్యోగం లేదు, ఏమి లేదు. గొర్రెలు కాసుకుంటాడు, పాటలు పాడతాడు, గొర్రెలు కాసుకుంటాడు. దావీదు వాళ్ళ నాన్న అన్నల దగ్గరికి పంపడానికి దావీదుతో మాట్లాడాడు. యెస్సై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, త్వరగా
అంటే ఇప్పటికే సైతాను చెలరేగి 40 రోజులు అవుతా ఉంది, త్వరగా అర్జెంటుగా పోనైనా అని చెప్పాడు ఎస్ఐ. దావీదుకి ఏం తెలుసు అక్కడ గోలియాత్తో పోరాడాలని? ఏం తెలియదు. అమాయకంగా తండ్రి మాట ఒక్కటే తెలుసు, సరే తండ్రి అని ఉదయాన్నే లేచాడు. ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఈ పదము చాలా అద్భుతమైనది. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, అంటే తను చేసే డ్యూటీ, గొర్రెలను మేపే డ్యూటీని బాధ్యత గల ఒక కాపరికి అప్పగించినాడు. నేను ఇలా పని మీద వెళ్తున్నాను, తండ్రి పంపుతున్నాడు, నేను వచ్చేంత వరకు ఆ గొర్రెలను కాయమని చెప్పాడు. డ్యూటీ, మనకు అప్పగించిన డ్యూటీని మనం వేరే పని మీద వెళ్ళినా దానికి తగిన వారిని మనం ఏర్పాటు చేయాలి. బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. మనం చేసే పని మీద బాధ్యత తీసుకోవాలి. అందుబాటులో లేకపోయినా ఆ బాధ్యతని ఇతరులకి అప్పగించాలి వచ్చేంత వరకు. అది నమ్మకత్వం. దావీదు వెళ్ళాడు, తండ్రిని ఆ మాట ప్రకారం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత గోలియత్ మాటలు విన్నాడు. దావీదుకు రోషం వచ్చింది. ఎవడు ఇతను జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. దావీదుకి అతనితో పోరాడడానికి మైండ్ సెట్ చేసుకున్నాడు, సిద్ధపడాడు. నేను వెళ్తాను, అతనితో పోరాడతాను అంటున్నాడు. చూస్తే చిన్నగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. యుద్ధ వీరుని మాదిరి లేడు. గొర్రెలు కాచుకునేవాడు ఎండకు తిరిగి తిరిగి ముఖం అంతా అదోలాగుంటది. బక్క పలచగా ఉన్నాడు. అందరూ చూసి నవ్వారు. నువ్వు వెళ్తావా? అది వాళ్ళ పెద్దమ్మాయికి తెలిసి దావీదుని పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు. సైతాను దావీదు చేసే ఆ గొప్ప కార్యానికి వాళ్ళ పెద్దన్నయ్యలో దూరి సైతాను దావీదును నిందించాడు. అన్నాడు, అవునరా, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? దావీదేమన్నా తను తండ్రి చెప్పకపోయినా వచ్చాడా? 1 సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనంలో, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి, ఆహా, ఎందుకు నాయనా కోపము? ఆ కోపం ఏదో గోలియాత్ మీద చూడొచ్చు కదా. ఆడు 40 దినాల నుండి కేకలేస్తుంటే కోపం రాలేదు, కానీ చిన్న పిల్లోడి మీద వచ్చింది కోపం అయ్యగారికి.
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదునైనా దేని మీద కోపపడాలో దాని మీద కోపపడాలి కానీ సైన్యం అంతా దద్దమ్మలై 40 దినాలు సైతాను గోలేత్ రూపంలో చెలరేగుతుంటే జవాబు లేదు కానీ కోపం రాలేదు సైన్యానికి. దావీదు పెద్దన్నయ్యకి కోపం రాలేదు, కానీ ఇప్పుడు దావీదును చూస్తే కోపం వచ్చిందంట. ఎందుకు నాయన నీ కోపము? అది కోపమేనా? చేతగాని కోపం అది. కొంతమంది టీచర్లు, స్కూల్లో పనిచేసే టీచర్లు ఇంట్లో భార్యతో కొట్లాడి గొడవలు పడి స్కూల్లో పోయి పిల్లలను బాస్తారు, ఊరకనే కొడతారు. పొద్దు వాళ్ళకి 2 పూటల బడి ఉంటుంది కదా, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి అయ్యవారు క్లాసులోకి వచ్చినప్పటి నుండి పిల్లల్ని ఊరకనే కొడుతున్నాడు. ఏం కారణం అంటే భార్యతో గొడవ పడి వచ్చాడు. భార్యను ఏమని లేక పిల్లల మీద రుద్దుతున్నాడు ఆ కోపాన్ని. పెద్దలు అంటారు, అత్త మీద కోపము దుత్త మీద చూపించాడంట మునిపటికి ఎవరో ఒక అతను. అంటే అతన్ని ఏం చేయలేక ఉరి మంగళం మీద పడినట్టుగా ఎవరు బలహీనం ఉంటే వాళ్ళను మనుషులు ఉడాయిస్తారు, గద్దిస్తారు. మన ఈ కుటుంబ జీవితాల్లో కూడా అక్కడక్కడ జరిగే కార్యక్రమాలలో కూడా ఎవరు తక్కువగా ఉంటే వాళ్ళ మీద కురుముతారు. పై ఆఫీసర్లు వచ్చి కింది ఆఫీసర్లను గద్దించితే ఆ కింది ఆఫీసర్లు వాళ్ళ దగ్గర ఉండే పియ్యల మీద ఉరుముతారు. ఒకరిని ఒకరు ఉరమడమే. అయినా దావీదు ఏం చేశాడు? దావీదు అన్నాడు, ఏంది నా అన్నయ్య, నేనేం చేశాను? నువ్వు ఎందుకు వచ్చినావురా ఇక్కడికి? ఏం కెల్సారా ఇది? క్యా కామ్ హై రే తూ? ఇక్కడ నీకేం పని? ఎందుకు వచ్చావు? అయినా ఆ గొర్రెలను ఏం చేశావురా? బా, ఎంత బాధ్యత ఉందో ఈ పెద్దోడికి. దావీదుకు బాధ్యత లేనట్టు ఇతనికి పెద్ద బాధ్యత ఉన్నట్టు మహా బాధ్యత కలిగిన వాడు వచ్చాడండి, బయలుదేరాడండి. సైతాన్ చూడండి, దావీదు చేయబోయే గొప్ప కార్యానికి, దేవుని కార్యానికి వాళ్ళ పెద్దన్న ద్వారా అడ్డుపడుతున్నాడు. ఇటువంటి ఆటంకములను మనం గమనించాలి, ఎదిరించాలి, వాటిని లెక్క చేయకూడదు. ఒక అతను వచ్చాడు ప్రభు దగ్గరికి, అయ్యా, నా కుమార్తె ఆరోగ్యం బాగలేదయ్యా, చనిపోయేటట్టుందయ్యా, నువ్వు తొందరగా వచ్చి మా ఇంటికి మా కుమార్తెను బాగు చేయి ప్రభువా అంటే, సరే పద అన్నాడు. వెళ్ళే సమయంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకి ఆమె బాగుపడింది. అందువలన కొంత లేట్ అయింది అక్కడ ఆమె వలన. ఈలోపు ఆఫీసర్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పని వాళ్ళు వచ్చారు. సార్, అమ్మాయి చనిపోయింది సార్, ఇంతసేపు ఎందుకున్నావు ఇక్కడ ఈ బోధకుని దగ్గర? అమ్మాయి చనిపోయింది కదా, ఇంకా పోయి మనం అందరం ఏడ్చుకొని పాతి పెట్టుకున్నాంరా అన్నారు పని వాళ్ళు. బోధకునితో మనకేం పని అన్నాడు.
ప్రభువు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టక ఆ ఆఫీసర్ వైపు చూసి అన్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బాగుపడుతుంది అన్నాడు. డోంట్ బి అఫ్రైడ్, బీవేర్, జస్ట్ బిలీవ్, షీ విల్ బి వెల్ అన్నాడు. వారు చెప్పిన మాటలు ఆయన లక్ష్య పెట్టలేదు. మందిరంలో కానీ ఎక్కడైనా వాక్యం చెప్పేటప్పుడు ఆవలించే వాళ్ళు ఉంటారు, టైం తీసుకునే వాళ్ళు ఉంటారు, బద్ధకంగా ఎప్పుడు ముగిస్తారా నాయనా అనే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. స్వామి నువ్వు ఎప్పుడు ఆమెనంటావు అని వాళ్ళు ఉంటారు. వెనక్కి ముందుకు చూస్తుంటారు, వెనక్కి ముందుకు చూసి అటు ఇటు కదులుతుంటారు. ఎప్పుడెప్పుడు ముగిస్తాడా అని మొదలుపెట్టినప్పటి నుండి ఉంటుంది కొంతమందికి. ఫాస్టర్ కనుక వీళ్ళందరినీ గమనిస్తే ముందుకు వెళ్ళలేడు. కొంతమంది ముందే కూర్చొని అని ఆవలిస్తారు. అరే పక్కోళ్ళు వింటారే అని నా వలన ఇబ్బంది కలుగుతాయని కూడా అనుకోరు. వాళ్ళు గట్టిగా ఆవలిస్తారు. బొమ్మను లేక పోగబెట్టినట్టుగా పాస్టర్ మీద అట్లా చాలామంది సైతాను వాళ్ళని ప్రేరేపిస్తాడు. అవన్నీ లక్ష్య పెట్టకూడదు. పాస్టర్ చేసేది ఆసక్తిగా, పట్టుదలగా, ఎంతో తీవ్రత కలిగి చేయాలి. ఇప్పుడు కూడా మీరు చాలామంది తూగే వాళ్ళు ఉంటారు. అసలు మీరు ఆ ఫోన్ ఆన్ చేసి ఉంటారు, అది రన్నింగ్లో ఉందా లేదా అని కూడా మీరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఎట్లుంటుందంటే, రాత్రి 10 గంటలకి కడపలో హైదరాబాదు బస్సు బయలుదేరినప్పుడు కొంచెం దూరం మేలుకొని ఉంటారు. కొంతమంది సినిమాలు చూసుకుంటా మేలుకుంటారు. కానీ 2-3 గంటలు అయితే అందరూ నిద్రపోతూ ఉంటారు బస్సులో. డ్రైవర్ ఒక్కడే మెలకువ కలిగి దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ తెల్లవారుజామున మీరందరూ లేచి కనీసం నీళ్ళతో ముఖమైన కడుక్కున్నారో లేదో దేవునికి ఎరికే. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు మీకు వినబడుతుంటే మీకు తూగుతుంటారు కొంతమంది అయితే కలలు కంటుంటారు, కళ వచ్చింది అంటుంటారు. అంటే వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు కలగంటారు. కానీ నేను మాత్రం మేలుకొని డ్రైవర్ లాగా బండిని హైదరాబాద్ చేర్చాలి, గమ్యానికి చేర్చాలి. చూడండి, ఇవన్నీ లక్ష్య పెట్టకూడదు. యేసు ప్రభు వారి మాటలను లక్ష్య పెట్టక, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బాగుపడుతుంది అన్నాడు. పద ఇంటికి వెళ్దాం పద అన్నాడు. కుమార్తె గదిలోకి వెళ్ళి ఆమెను తల్లి తాకుమి అని ఆమెను లేపాడు మృతుల్లో నుండి. ఆఫీసరు యేసు ప్రభువుకి వందనాలు చెప్పుకున్నాడు, స్తోత్రాలు అన్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దయ్యా అన్నాడు. సైతాను ఏదో ఒక రూపంలో పరోక్షంగా ఉండి వాడు తెరచాటు నుండి ఆటంకపరుస్తాడు. వాటిని లెక్క చేయకూడదు, లక్ష్య పెట్టకూడదు. వాడు వెలుగుదూత వేషంలోనే వస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభువు కూడా ఈ లోకానికి నరునిగా తండ్రి చేత పంపబడ్డాడు. సైతాను ప్రభు పరిచర్య మొదలుపెట్టినప్పటి నుండే కాకుండా
ఆయన పుట్టినప్పుడే హేరోదు రాజు రూపంలో ప్రభువును హతం చేయడానికి వాడు హేరోదు రాజును ప్రేరేపించాడు. చిన్న శిశువుగా ఉన్నప్పుడే యోసేపు మరియమ్మలతో దూత మాట్లాడి ఆ శిశువును హేరోదు చంపాలనుకుంటున్నాడు, మీరు ఐగుప్తునకు పారిపోండి, నేను మరలా రమ్మనంత వరకు అక్కడే ఉండండి అని యోసేపుతో మాట్లాడి పంపించాడు వాళ్ళని ఐగుప్తుకి. కొంతకాలం ఐగుప్తులో వాళ్ళు ఉన్నారు. చూడండి, దేవుని కాపుదల ఎంతో శ్రేష్టమైనది. కంటి రెప్పలాగా ప్రభువు కాపాడుతాడు. ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని రక్షించినట్లుగా ప్రభువు కాపాడుతాడు. కునుకడు నిద్రపోడైన నమ్మకమైన కాపరి, ప్రాణమిచ్చిన కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి అయిన ఆయన కాపుదల కింద మనం ఎంతో క్షేమముగా గమ్యము చేరతాం. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మనకు తెలియని మార్గమున నడిపిస్తాడు. మన కోసం ఆయన ఆశ్చర్యకార్యాలను దాచిపెట్టాడు, సిద్ధపరిచాడు. ఈ ముగ్గురు దైవజనులు వారి జీవిత ప్రయాణంలో ఈ సంభవాలు, ఈ లేఖనాలు అద్భుతమైన టర్నింగ్ పాయింట్స్, వారి జీవితాలను మలుపు తిప్పిన లేఖనాలు ఇవి. పూర్తిగా వారిలో దేవుని చిత్తము, దేవుని ప్రభావము నెరవేర్చబడిన లేఖనాలవి. దావీదు అనుకోలేదు గోలియాతును నేనే చంపడానికి వెళ్తున్నానని. యాకోబు అనుకోలేదు లాబాను చేతిలో 25 సంవత్సరాలు నేను హింసపడాలని. యోసేపు అనుకోలేదు అన్నలు నన్ను బానిసగా ఐగుప్తుకి అమ్మేస్తారని, తండ్రిని ఇక చూడనని అనుకోలేదు. అయినా కూడా దేవుడు నిత్యుడగు తండ్రి, ఆయన తోడు, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి చాలు. ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడే మనకు తోడు, నిత్య తోడైన. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనకు వారి మాటలు మనం విన్నప్పుడు అందులో కూడా దేవుని చిత్తం అనేది ఉంటుంది. అనవసరంగా వారి మాటలు తిరస్కరించకూడదు. నేను మా అమ్మగారికి బాగలేనప్పుడు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి కడపకి షుగర్ హాస్పిటల్ తిరుగుకొని వెళ్ళాలి. అలా వెళ్తున్న క్రమంలో ఆ రోజు సాయంకాలం చూపించాము, మా అన్నయ్య కడపలో ఇంటికి తోడుకొని వెళ్ళాడు, బలవంతంగా తోడుకొని వెళ్ళాడు. ఇష్టం లేకపోయినా మా అమ్మని తోడుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత
వివాహం గురించిన ఒక ఆలోచన అక్కడ వాళ్ళు చేశారు. అన్నారు, అక్కడ ఒక ఆమె ఉంటే ఆమెకు చెప్పారు, ఈయన ప్రభుని నమ్ముకున్నాడు మీ సైడు, అంటే ఆమె ఆలగడ్డ, ఆమె టీచరు, ఎవరన్నా ఉంటే చూడమ్మా అని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ భర్తకు చెబితే, ఆ టీచర్ అమ్మ, ఆ భర్త ఆలగడ్డలో మా మామకి అట్టికల వ్యాపారం అక్కడ కనపడ్డా, అక్కడ మాట్లాడారు. అట్లా ఆ సంబంధం, అంటే ఈ సంభవాలు జరగడానికి ముందుగానే ప్రభు ఆ ఊరు పేరు చెప్పాడు. చెప్పిన 10 రోజులకి ఇది జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరం. అట్లా ప్రభు నాకు భాగస్వామిని చేశాడు. ఇది ఒక ఆశ్చర్యకరం. అంటే ఆటంకాలు రాలేదా అంటే, యోసేపునకు రాలేదా, యాకోబుకు రాలేదా, దావీదుకు రాలేదా? వచ్చాయి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. తల్లిదండ్రుల మాట వింటే దేవుని చిత్తం అనేది మనకు తెలియకుండా మనం చేస్తాం. కాబట్టి చాలామంది తల్లిదండ్రులను వాళ్ళ మాటలంటే తిరస్కరిస్తారు. నీకేం తెలుసు అంటారు, వాళ్ళను తూలనాడతారు. తల్లిదండ్రుల మాట వినకపోతే, అట్లా వినకపోతే వాళ్ళ కళ్ళు లోయకాకులు పెరుగుతాయంట. తల్లిదండ్రుల మాట గౌరవించకపోతే ఆ మనుష్యులు ఇబ్బంది పడతారు, వాడి జీవితంలో పైకి రాలేరు. వాళ్ళు కూడా మేలు చేయాలనే కదా. నిజంగా నాకు ఈరోజు వివాహం అయిందంటే, మా తల్లి ఆమె ఎంతో ఆవేదన పడేది. దేవుడు ఆమె ఆవేదనను తీర్చడానికి, ఆమెకు నేను సహాయకరంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఆ మార్గాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ప్రియమైన సహోదరులారా, మనకు దేవుడు ఎవరొకరి ద్వారా మార్గం చూపిస్తాడు, దాన్ని మనం ఫాలో కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మాట మనం చులకనగా చూసుకోకూడదు. ఈ ముగ్గురు దైవజనులు, యాకోబు, యోసేపు, దావీదు, తల్లిదండ్రుల మాటను గౌరవించారు. అందుకే వారి జీవితాలు దేశాలకు, రాష్ట్రాలకు కాదండి, పల్లెలకు కాదు, దేశాలకు దీవెనకరంగా మారిపోయినాయి. తల్లిదండ్రులను సన్మానించేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వారికి మేలు కలుగుతుంది. కనుక తల్లిదండ్రుల మాటను తృణీకరించకూడదు. ఇష్టం ఉన్నా లేకపోయినా వారి మాటకు లోబడాలి. దేవుని చిత్తాన్ని, అందులో ఏముందో మనకు తెలియదు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం ఎరుగని మార్గమున, ఇంతకు ముందు వెళ్ళని త్రోవను ప్రభు నడిపిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.